పాకిస్తాన్ మిసైల్ ను గడ్డి పోచలా పేల్చేసిన S-400 గురించి మీకు తెలుసా? భారత్ కు ఉక్కు కవచంలా నిలిచిన దీని ప్రత్యేకతలేంటి? భారత్ S-400 కొనకుండా అమెరికా ఎలా బెదిరించడానికి ట్రై చేసింది? రష్యా అమెరికాతో భారత్ ఒకేసారి ఎలా డీల్ చేసింది? భారత్ సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్స్ మరియు మిసైల్స్ లను ప్రయోగించింది. వాటన్నింటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. మన మిలిటరీ బేస్ కు డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలిగాం. అదే టైంలో పాకిస్తాన్ లోని కీలక ఎయిర్ బేస్ లని మన ఆయుధాలు ధ్వంసం చేశాయి. అనుకోలేని రీతిలో నాశనం చేశాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మనకు అత్యంత నమ్మకంగా రక్షణ కల్పించింది S-400. ఈ వ్యవస్థ గురించి, అంతర్జాతీయ ఒత్తిడిలను అధిగమించి భారత్ ఈ సిస్టమ్ ను ఎలా సొంతం చేసుకుందో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత అధునాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో S-400 ఒకటి. 4th జనరేషన్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. S-400 లో 400 అంటే ఈ సిస్టమ్ అటాక్ చేసే పరిధి. దీనికంటే ముందు S-300, S-200 వేరియేషన్ కూడా ఉన్నాయి. సిస్టమ్ ను 1990లోనే అభివృద్ధి చేశారు. భారత్ కు చిరకాలం మిత్రదేశమైన రష్యా నుంచి కొనుగోలు చేసిన తర్వాత దేశీయంగా దీన్ని సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. ఇది శత్రు దేశాలు మన దేశంపై ప్రయోగించే ఎలాంటి దాడులనైనా గుర్తించి గాల్లోనే పేల్చేస్తుంది. రాడార్లకు కూడా దొరకకుండా తప్పించుకునే సామర్థ్యం ఉన్న స్టెల్త్ ఫైటర్ జెట్ల నుంచి క్రూయిజ్ మిసైల్, బెలాస్టిక్ మిసైల్, డ్రోన్, UAV వరకు అన్నింటినీ నాశనం చేస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సిస్టమ్ ఒకేసారి 36 లక్ష్యాలను టార్గెట్ చేస్తుంది. ఒక్కో టార్గెట్ పై 2 మిసైల్ చొప్పున మొత్తం 72 మిసైల్ తో ఫైర్ చేసి లక్ష్యాన్ని నాశనం చేసే వరకు గైడ్ చేస్తుంది. దీన్ని డిప్లాయ్ చేసిన ప్లేస్ నుంచి మాక్సిమం 400 కిలోమీటర్ల రేంజ్ లో 30 కిలోమీటర్ల ఎత్తులో ఎలాంటి లక్ష్యాలైనా పేల్చేస్తుంది. అమెరికాకు చెందిన పెట్రియాట్ PAC-3 కూడా ఇలానే పనిచేస్తుంది. కానీ దీని రేంజ్ కేవలం 100 కిలోమీటర్ వరకు మాత్రమే. పైగా దీన్ని ఒకవైపు మాత్రమే ప్రయోగించేందుకు వీలవుతుంది. కానీ S-400 అలా కాదు. ఇది ఇలా నిలువుగా ఉండడంతో పాటు 360 డిగ్రీస్ లో ఎటువైపు నుంచి వచ్చే మిసైల్స్ ను కూడా పేల్చేస్తుంది.